తెలుసుకుందాం. దేవకీదేవికి కంసుని చెరసాలలో వసుదేవుని వలన సప్తమ గర్భం కలిగింది. అయితే పొట్టబోయే బిడ్డకు కంసుని వలన ప్రమాదం ఉందని దేవతలు యోగమాయ సహాయంతో ఆ గర్భాన్ని ఆకర్షించి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు. అలా సంపూర్తిగా ఆకర్షించడం వలన ఆయనకు సంకర్షణుడు అనే పేరు వచ్చింది. బలవంతులలో శ్రేష్ఠుడు కావడం చేత బలదేవుడయ్యాడు. శ్వేత సుందరుడు కాబట్టి బలరాముడిగా పేరుగాంచాడు. బలరాముడు, కృష్ణుడు ఇద్దరూ సాందీపని అనే మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు. బలరాముడు గదాయుద్ధంలో అపార ప్రావీణ్యుడు. నందగోకులంలో ఉన్న సమయంలో ధేనుక, ముష్టిక అనే అసురులను సంహరించాడు. భీమ, దుర్యోధనులు ఇద్దరూ ఈయన వద్దే గదాయుద్ధం నేర్చుకున్నారు. ఇక పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలోనైతే దుర్యోధనుడు బలరాముడి వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని